నిన్న మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా బాలశౌరి గారి పేరు ఖరారు చేయడం జరిగింది. ఈ రోజున మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. దీనికి జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చారు. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ జగన్ను ఓడించాలి, అతను వ్యతిరేక ఓటుని నేను చీలనివ్వను అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మీద అక్రమ కేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఆయన వెంటనే వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలని చెప్పి ఆయన ఫ్లైట్లో రావడానికి ప్రయత్నం చేస్తే కుతంత్రాలు చేసి కుట్రలు చేసి ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు బై రోడ్డు బయలుదేరి వస్తే కోదాడలో బోర్డర్లో కూడా ఆపి ఆయన్ని వెళ్ళిపోమని చెప్పి అంటే ఆయన ధిక్కరించి వచ్చి సరాసరి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో కలిసి ఆయన బయటికి రాగానే ఏ రకమైన కండిషన్స్ లేకుండా నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను, జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఈ పోరాటం చేస్తాయని చెప్పి ఆయన పిలిపివ్వడం జరిగింది. తర్వాత పొత్తులు ఖరారైనవి. కొన్ని సీట్లు మరి జనసేనకి ఇవ్వాల్సిన సందర్భం ఏర్పడింది. నేను ఇప్పుడు కాదు, నేను గతంలోనే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన గనక పోటీ చేస్తే, జనసేన గనక పోటీ చేస్తే నేను నా ఎంపీ సీట్ వదులుకుని నేను ఆయనకు సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇది 4 సంవత్సరాల క్రితం మాట, 2014లో. మొన్న పొత్తుల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పొత్తులు కుదుర్చుకునేటప్పుడు జనసేనకి ఎమ్మెల్యే స్థానాలు ఇన్ని, ఎంపీ స్థానాలు ఇన్ని, భారతీయ జనతా పార్టీకి ఇన్ని స్థానాలు చెప్పి నిర్ణయించినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, బందర్ సీటు జనసేనకి ఇచ్చినప్పుడు నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటానని చెప్పి నేను బాబు గారికి మాట్లాడడం జరిగింది. చాలా నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తులు ఉన్నాయి, పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఏ రకమైన అసంతృప్తి, ఏ రకమైన పోరాటం లేని నియోజకవర్గం మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం. ఎందుకంటే అది నా మనుషులు నన్ను అర్థం చేసుకుంటారు, నా మనోభావాలను పెట్టి నడుస్తారు. అంతేగాని క్రమశిక్షణ కలిగినటువంటి నా అనుచరులు నాకు ఉన్నారు. ఏ నియోజకవర్గంలో జరగనటువంటి హుందాతనంగా పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిని నిర్ణయించే వరకు మేము ఏ రకమైన పునరాలోచన చేయలేదు. సీటు మాకు కావాలని ఎక్కడ ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా రాలేదు. ఒక అసంతృప్తి లేకుండా, ఒక పేపర్ స్టేట్మెంట్ లేకుండా ఉన్నామంటే నిజమైన పొత్తుకి నేను తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి. నేను తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిని. 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయ్యాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు ప్యానల్ ఆఫ్ స్పీకర్గా కూడా అవకాశం ఇచ్చారు. మరి పార్టీలో నేను కీలకమైన వ్యక్తిని కాబట్టి పార్టీని నేను ఎప్పుడు కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా నేను పార్టీని సమర్థిస్తాను, పార్టీకి అండగా నిలబడతాను. ఇవాళ నిర్ణయం జరిగింది కాబట్టి బాలశౌరి గారు గెలిపే నా గెలుపుగా నేను పనిచేస్తాను. దీని మీద దుష్ప్రచారాలు చేస్తారు. దుష్ప్రచారాలు ఎవరు చేస్తారు? వైఎస్ఆర్ పార్టీలో ఇమడలేక, వాళ్ళ ఘోరమైన పరిపాలన చూడలేక ఆ పార్టీని వదిలిపెట్టి బాలశౌరి గారు బయటకు వచ్చారు కాబట్టి బాలశౌరి గారి మీద నింద చేస్తారు. నా మీద నిందలు ఏం చూస్తారు? ఏమని? నారాయణ గారు వాళ్ళ తాలూకా మనుషులు సిన్సియర్గా చేయట్లేదనో, చేస్తారనో, ఇవన్నీ కూడా పత్రికల వాళ్ళు కొంతమంది ఉంటారు, సృష్టిస్తారు. అలాగే ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళు సృష్టిస్తారు. ఇప్పటికే వెళ్ళి అడుగుతూ ఉంటారు, ఆయన నుంచోవట్లేదు కదా, ఆయనకు రావట్లేదు కదా మీరు అని. ఎట్టి పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీలో నేను ముఖ్యమైన నాయకుడిని. నేను తీసుకున్న నిర్ణయం ఇది. చంద్రబాబు నాయుడు గారు పొత్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి పనిచేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చాను. అదేవిధంగా నా బాధ్యతగా నేను అలాగే నిలబడి ఉంటాను. నా మనుషులు కూడా అలాగే నిలబడి ఉంటారు. దుష్ప్రచారాలు నమ్మొద్దు, దుష్ప్రచారాలు చేసేవాళ్ళని నమ్మొద్దు. 10 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా, లోకసభ సభ్యులుగా పనిచేసినటువంటి కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బుల్లయ్య గారు, ఇక్కడికి రామకృష్ణ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ, ఇటు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. నిన్న మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా పేరుని కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి నా పేరు ప్రకటించడం
వారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇందాక నాకంటే ముందు పెద్దలు నారాయణ గారు మాట్లాడు చాలా హుందాగా స్పష్టంగా, అందులో ఎటువంటి అటు ఇటు విషయాలు లేకుండా వారు కుండబద్దలు కొట్టినట్టుగా వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు. మొట్టమొదటిగా నేను వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు నారాయణ గారికి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక 10 సంవత్సరాలు తను పదవిని చూసి తర్వాత తనకు వచ్చేటువంటి సీట్లో ఇది కూటమికి ఇవ్వటం అంటే ఎవరైనా ఆయన ప్లేస్లో ఉంటే ఎంత బాధపడతామో నేను కూడా ఒక పొలిటీషియన్గా నాకు కూడా తెలుసు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. సో ఇవన్నీ ఏంటంటే ఒక కూటమి అటుపక్క వైఎస్ఆర్సీపీని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో, ఓటుని ఎక్కడా చీల్చకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ముందుకు వస్తున్నారు. అందులో నారాయణ గారు చాలా స్పష్టంగా అలా చెప్పడం నాకు చాలా సంతోషం. మరి నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక పార్లమెంట్ సీట్ను వదులుకోవటం అనేది, ఆయన ఒక చిన్న కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి చట్టసభ అయినటువంటి లోకసభ సభ్యుడిగా, రాజ్యసభ కాకుండా ప్రజల్లో 2 సార్లు గెలిచి మరి ఇటువంటి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఆయన కూడా చక్కటి పరిపాలన చేశారు. ఆయన మీద కూడా ఎటువంటి నిందలు లేవు, ఎలాంటివి లేవు. సో అటువంటి వ్యక్తి పార్లమెంటు సీటుని వదులుకోవటం అంటే అది ఎంతో ధైర్యం ఉండాలి, అలాగనే ఎంతో మనసు ఉండాలి. సో తప్పకుండా నేను వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారితో కానీ, అదే నాకు చంద్రబాబు నాయుడు గారితో డెఫినెట్గా అంత సన్నిహితం అయితే లేదు, కానీ తర్వాత నేను ఒక పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ఈ విషయాన్ని నాకు సందర్భం వచ్చినప్పుడు ఆయనకు కూడా ప్రజెంట్ చేస్తాను. ఆయన ఎంత హోందాగా ఈరోజు నేను పోయి ఆయన కలవటానికి వచ్చినప్పుడు నన్ను ఏ రకంగా ఆదరించి ప్రజల్లోకి తీసుకెళ్లారనేటువంటి విషయాన్ని హానెస్ట్గా, నిజాయితీగా నేను చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసి, నాకు ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు పెద్దలు నారాయణ గారికి ఒక పదవి వచ్చేటట్లుగా నేను ఉడతభక్తిగా నేను కూడా ప్రయత్నం చేస్తాననేటువంటి విషయాన్ని, అందులో ఎటువంటి తేడా ఉండదు, అటు ఇటు మాటలు ఉన్నాయి కూడా. సో తప్పకుండా ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాను. సో ఆయనకు కూడా భగవంతుడు మంచి సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటాం. Please subscribe to Chanakya channel.